ఉండింది. ఉదయం లేస్తే సాయంకాలం వరకు కేసీఆర్ ఊదర కొట్టాడు. ఏమని? డబుల్ బెడ్రూమ్ ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా. ఏ ఒక్కరికి కూడా ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. అందుకే నేను అడుగుతా ఉన్నాను, డబుల్ బెడ్రూమ్ ఇస్తానటువంటి ఈయనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అడగండి. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో గోతులు పట్టే రోడ్లు కనిపించడానికి కారణము మొట్టమొదటి దోషి బీఆర్ఎస్ పార్టీ, రెండవ దోషి కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో ఎక్కడ చూసినా రోడ్ల మీద డ్రైనేజ్ ఏరులై పారుతా ఉంది. దానికి మొదటి దోషి బీఆర్ఎస్ పార్టీ, రెండవ దోషి కాంగ్రెస్ పార్టీ. ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఏ ఒక్కరికి కూడా స్వచ్ఛమైన మంచి నీళ్లు రావు, డ్రైనేజ్ కలిసి నిలిస్తారు. దానికి మొదటి దోషి బీఆర్ఎస్ పార్టీ, రెండవ దోషి కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు అడుగుతా ఉన్నాను, బీఆర్ఎస్ 10 సంవత్సరాలలో ఈ రాష్ట్రాన్ని దోచుకున్నది. బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు తెలంగాణ. ఏ ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు, ఒక టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేదు. అంతేకాదు కేసీఆర్ హయాంలో విపరీతమైనటువంటి అవినీతి తాండవించి కేసీఆర్ కుటుంబము ఈ తెలంగాణను దోచుకున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి బానిసలుగా ఉండాలని అనుకున్నాడు కేసీఆర్. అంతేకాదు ఈరోజు కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఏ రకంగా మజ్లిస్ పార్టీతో చట్టా పట్టాలు వేసుకొని తిరిగాడు మనకు తెలుసు. జూబ్లీ హిల్స్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మజ్లిస్ పార్టీతో కలిసి మన మీద ఏ రకంగా దాడులు చేశారో మనకు తెలుసు, ఏ రకంగా దౌర్జన్యం చేశారో మనకు తెలుసు, ఏ రకంగా గుండాయిజం చేశారో మనకు తెలుసు. మజ్లిస్ పార్టీ ఓల్డ్ సిటీకి మాత్రమే పరిమితం కాలేదు. ఈరోజు జూబ్లీ హిల్స్ లో కూడా ఈరోజు ఏ రకంగా తోక ఆడిస్తుందో మనం చూసాము. కేసీఆర్ అడ్డం పెట్టుకొని, ఈరోజు రేవంత్ రెడ్డి అడ్డం పెట్టుకొని ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ పక్కన చేరి మజ్లిస్ పార్టీ గుండాయిజం రౌడీజం చేస్తా ఉంది. ఇక్కడ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి కూడా మజ్లిస్ పార్టీ నాయకుడే. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు పోటీ చేస్తున్నాడే. ఆయన కూడా 2014లో మజ్లిస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఈరోజు మజ్లిస్ పార్టీ నుంచి అరువు తెచ్చుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పతంగు గుర్తు మీద చేయి గుర్తు పెట్టుకొని ఈరోజు ఎన్నికలకు వచ్చారు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, మజ్లిస్ పార్టీని పెంచి పోషించేది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ.